నమస్తే అండి. ఇవాళ మీతోటి ఒక వెరీ రేర్ కేస్ అండ్ అది నాకు వచ్చేటప్పటికి 10th కేస్ రికార్డెడ్ ఇన్ ద లిటరేచర్ అనమాట. అది ఏమైందంటే ఒక 24-year-old గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఒక 1 month నుంచి అప్పర్ అబ్డామినల్ పెయిన్, అంటే పొట్టలో నొప్పి, వామిటింగ్స్, అప్పుడప్పుడు ఆకలి లేకపోవడము, ఇలా సఫర్ అవుతూ ఉన్నాడండి. అది తను ఏలూరులో చూయించుకుంటే అక్కడ స్కాన్ తీసిస్తే దీన్ని కోలిసిస్టైటిస్ అంటే గాల్ బ్లాడర్ చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, దానికి ఆపరేషన్ కావాలనుకొని రిఫర్ చేశారు. అది నా దగ్గరకు వచ్చినప్పుడు బ్లడ్ టెస్టులు చూస్తే దానికి లివర్ ఫంక్షన్ టెస్టులు ఉంటారు, అవి అబ్నార్మల్ ఉన్నాయి. అవి ఉంటే ఏమన్నా స్టోన్ ఏమన్నా డ్రాప్ అయిపోయి, అంటే కామన్ బైల్ డక్ట్ అంటారండి, వాటిలోకి ఏమైనా డ్రాప్ అయినాయి ఎందుకనుకుని చూస్తే ఫ్యూ డేస్ అయినా కూడా అవి తగ్గట్లేదండి. ఎంఆర్సిపి ఒక స్పెషల్ స్కాన్ తీర్చారు, దాంట్లో కూడా స్టోన్ లేదని అంటారు, ఇక్కడేమో గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉందంటారు, బ్లడ్ టెస్ట్లోనేమో లివర్ ఫంక్షన్స్ వెరీ హై ఉన్నాయండి. ఇవన్నీ ఒకదానికి కూడా కోరిలేట్ కావట్లేదు. సంథింగ్ ఈజ్ ఫిషీ, సంథింగ్ ఈజ్ అబ్నార్మల్, ఏదో అన్నీ కూడా ఒకవైపు చూడట్లేదు అనిపించింది అనమాట. ఫ్యూ డేస్ చూసాము, ఏం చేంజ్ రావట్లేదు. ఇదేంటో బాబా, ఇది వెరీ అన్యూజువల్. ఇట్లా ఏంటంటే తర్వాత ఇంకా ఫర్దర్ టెస్ట్లు చేసామండి. చేస్తే అంటే హెపటైటిస్ స్క్రీనింగ్ అవి చేస్తే ఫస్ట్ టెస్ట్లో కొంచెము అంతా కూడా నార్మల్గానే వచ్చింది. ఇంకా డౌట్ వచ్చేసింది, వేరే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యాము. ఒక ఫ్యూ డేస్ తర్వాత మరలా రిపీట్ చేస్తే హెపటైటిస్ ఏ అనేది ఇన్ఫెక్షన్ వల్ల గాల్ బ్లాడర్కి పక్కన ఇన్ఫెక్షన్ వచ్చేసి అది కామన్గా గాల్ స్టోన్స్ ఉన్న వల్ల వచ్చే విధంగా ప్రజెంట్ అయిపోయి దానికి ఆపరేషన్ అవుతుంది అన్నట్లు అనిపించింది అనమాట. కాకపోతే ఏంటంటే మెడిసిన్లో అండి అన్నీ ఒకదానికొకటి అన్నీ ఒక కంప్లీట్ సర్కిల్ అంటారు, అలా కావాలి. అలా కాకుండా ఏదైనా మిస్టేక్ ఉంది, ఇది సంథింగ్ ప్రాబ్లం ఉందనుకుంటే సంథింగ్ ఈజ్ అబ్నార్మల్, సంథింగ్ వీ నీడ్ టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్ అన్నట్లు. అంటే హేస్టీ డెసిషన్స్ లేకుండా ఉండేసి చాలా పేషెన్స్ అవసరం అవుతూ ఉంటుందండి. సో తర్వాత దానికి ట్రీట్మెంట్ అన్నట్లు సింపుల్ ట్రీట్మెంట్ అండి, కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, ఆపరేషన్ లేకుండా. సో 1 month తర్వాత ఈజ్ వెరీ హ్యాపీ అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్లన్నీ కూడా నార్మల్గా వచ్చేసింది. అంటే హెపటైటిస్ వల్ల, వైరల్ హెపటైటిస్ వీటి వల్ల నార్మల్గా లివర్కి వెరీ హై రీజనరేటివ్ కెపాసిటీ ఉంటుంది, హీల్ అవుతూ ఉంటుంది దాని అంతటా అదే. సో ఇట్లా అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా కోరిలేట్ కాకుండా ఉంటే హేస్టీ డెసిషన్స్ తీసుకొని అన్నెసరీ ఆపరేషన్స్ అట్లాంటివి కేర్ఫుల్గా ఉండాలి ఆ డెసిషన్స్ కోసం అన్నట్లు. సో ఎక్స్పీరియన్స్ కౌంట్స్ అండ్ ఆల్సో పేషెన్స్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ డోంట్ వాంట్ అన్ అన్నెసరీ ఆపరేషన్ ఫర్ సంబడి. సో ఈజ్ అగైన్ గ్లాడ్ దట్ వీ ఫౌండ్ ద రీజన్ అండ్ కరెక్ట్గా ట్రీట్ చేయడం వల్ల ఒక అన్నెసరీ ఆపరేషన్ని అవాయిడ్ చేయడం జరిగిందన్నమాట. థ్యాంక్ యూ.